నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలంలో ట్రాక్టర్ల ర్యాలీ నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు బోడుపల్లి 28వ డివిజన్లో బీట్ రోడ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన కాలనీలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మల్లారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ హాజరైన స్థానిక శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి ఇక ఏపీలో సర్కార్ బడులకు స్వర్ణ యుగమే స్పష్టం చేసిన సింగిల్ విండో చైర్మన్ హరిచంద్రారెడ్డి విద్యారంగంలో చారిత్రాత్మకమైన మార్పులకు శ్రీకారం జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించిన నేతలు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం కరివేన ప్రాజెక్ట్ దగ్గర విప్లవాత్మకమైన ప్రగతికి బాటలు వేసే నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చినందుకు రైతులు కృతజ్ఞతగా ట్రాక్టర్ ర్యాలీతో మద్దతు తెలిపారు. అనంతరం నిర్వహించిన కృతజ్ఞత సభలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నన్ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ గాని, మిషన్ కాకతీయ గాని, కళ్యాణ లక్ష్మి గాని, రైతు బంధు గాని, రైతు బీమా గాని, ఈ కొత్త రెవెన్యూ చట్టం గాని, 24 గంటల కరెంటు గాని, కరెంటే ఉండదు తెలంగాణ అన్న పరిస్థితి నుంచి ఈ రోజు 24 గంటల కరెంట్ వచ్చిందంటే తెలంగాణ వచ్చిన 6 నెలల్లోనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లో 24 గంటల కరెంట్ వచ్చిందంటే దాని వెనకాల కేసీఆర్ గారు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలి. ఈ రోజు కర్వేన రిజర్వాయర్ మీద ఉన్నాం మనం. కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన నెల రోజుల లోపలనే ఈ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలి. ఎంపీగా 5 సంవత్సరాలు ఈ పాలమూరు ప్రజల కష్టాలు, రైతుల కష్టాలు చూసిన సాగునీరుకు నీళ్లు ఇవ్వాలి, పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి. కొత్త ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఇచ్చి దాదాపు 10 లక్షల కొత్త ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనతోటి 35,200 కోట్లతోటి ప్రాజెక్ట్ ఇచ్చి ఇలా ఇక్కడ కర్వేన రిజర్వాయర్ ఇచ్చి ఈ కర్వేన రిజర్వాయర్ కట్ట మీద ఇవాళ మనం సభ జరుపుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. నిజంగానే తెలంగాణ రాకుంటే, కేసీఆర్ గారు రాకుంటే ఇన్ని కార్యక్రమాలు జరిగేటివా? ఇలా ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా రెవెన్యూ చట్టం మంత్రులు 2 ఉన్నారు, బ్రహ్మాండంగా దాని గురించి చాలా విషయాలు చెప్తారు. ఇంకా పెద్దలు 5-6 మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే మీ అందరినీ కోరేది, ఈ రెవెన్యూ చట్టం వచ్చిన సందర్భంగా నేను అబ్జర్వ్ చేస్తే 99 ఒక కర్వేన రిజర్వాయర్ కాదు, నార్లాపూర్ అక్కడ ప్రారంభమైనవి. నార్లాపూర్ నుంచి మన నీళ్ళు వస్తాయి. నార్లాపూర్ తర్వాత ఏదుల, ఆ తర్వాత వట్టెం, ఆ తర్వాత కర్వేన, తర్వాత ఉదండాపూర్, ఆ పైన లక్ష్మీదేవి. అంటే ఉదండాపూర్ వరకు దాదాపు 70-80% పనులు, 80% పనులు అన్నీ కూడా కంప్లీట్ అయ్యి మోటార్లు బిగించి కాలువలు కొడితే ఒక 2 మన జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ ఒక భరోసా వచ్చేసి ఎక్కడ పెడదాం ప్రోగ్రాం అనుకుంటే నేను ఆలమై లేదు కరెంట్ పెడదామన్నారు. అందరం పెడదాం, మన ముగ్గురం 3 కాన్స్టిట్యూన్సీలలో ఇక్కడ పెడదాం. చాలామంది చూడలేదు, వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు, ఏం పనిలో ఉన్నారు అనేది ఒక్కసారి వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళు కూడా చూసి సంతోషపడతారని చెప్పి మళ్ళీ నీళ్ళు వచ్చినాయంటే ఈ భూమి ఎట్లా ఉందో, ఈ కట్ట ఎట్లా ఉందో, ఎంత శ్రమ ఉందో అనేది కనపడదు. ఈరోజు వెళదామన్నప్పుడు మరి ముఖ్యులందరూ కూడా ఇలా రావడం జరిగింది. దయచేసి వచ్చిన వాళ్ళు చాలామంది సంతోషంతో అక్కడ గుంపులు కట్ట కింద నిలబడి వస్తారు. ఎటు చూసినా నిజమైన రైతు సంతోషంగా ఉన్నారు. రైతుల గురించి ఆలోచన చేయడం కానీ, ప్రజల గురించి ఆలోచన చేయడం కానీ, సామాన్య ప్రజలు ఏం కావాలి, ఏం తింటున్నారు, ఎట్లా ఉన్నారు, ఊర్లో ఉన్నారా లేదా, ఊరు ఇచ్చిపెట్టి దేశం పోయిందా, పిల్లలు ఎట్లా ఉన్నారు, పిల్లలు ఉండగానే సంతోషపడుతున్నా, పెళ్ళిళ్ళకి వచ్చగానే సంతోషపడుతున్నా, పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తున్నారు,
ఎట్లా తింటున్నారు, ఎట్లా ఉంటున్నారు ఎవరు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు మోసం చేయడం, మాయమాటలు చెప్పడం, అధికారం రాగానే మర్చిపోవడం. 6 సంవత్సరాల తెలంగాణలో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసలు ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలు ఇలా తీసుకొచ్చారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ సాయి ఎన్క్లేవ్ కాలనీలో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా బీట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. అనంతరం 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ మాట్లాడుతూ బీట్ రోడ్ నిర్మాణానికి నిధులు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాలనీలోని ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేయడంతో మహిళల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, ఎంఆర్ఓ దశరథ నాయక్, ఎంపీడీఓ బాలశంకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. పోచంపల్లి మండలం ఎమ్మెల్యేగా భువనగిరి ఎమ్మెల్యేగా పోచంపల్లి మండలానికి ఈరోజు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అది ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు ఉన్నోళ్ళు ఏమంటారంటే 10,000 చీర 20,000 చీర కొనుక్కుంటారు, లేనమ్మంటే కొనుక్కోక ఇబ్బంది పడతారు. కాబట్టి మన కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా భావించి ప్రతి ఒక్కరికి చీర కట్టుకోవాలి, ఏదో ఎంతో కొత్త చీర కట్టుకోవాలని కోరికతో ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సర్కార్ బడులకు స్వర్ణయుగమే అని సింగిల్ విండో చైర్మన్ వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ హరిచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో జగనన్న విద్యా కానుకల పథకంలో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, 1 జత షూస్, 2 జతల సాక్స్, 2 జతల యూనిఫామ్, నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు, బెల్ట్ పంపిణీ చేశారు. అనంతరం హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇకపై విద్యార్థులకు చక్కగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓ హేమామాలిని, ఏఎంసీ డైరెక్టర్ పాల్ పద్మనాభం, హెచ్ఎం యుగేందర్ రాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ముద్దు కృష్ణమరాజు, వైఎస్ఆర్సీపీ మండల ప్రచార కార్యదర్శి మురుగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధికార ప్రతినిధి విద్యాసాగర్, రాష్ట్ర వన్యకుల క్షత్రియ చైర్మన్ మురుగేష్, కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో చారిత్రాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే జగనన్న విద్యా కానుక ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీచర్స్కి, స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇవాళ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా జగనన్న ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పెద్దలు చెప్పారు. 4-7 కార్యక్రమం, అమ్మఒడి, ఇవాళ ప్రారంభించబడిన జగనన్న విద్యా కానుక. ఈ పథకం గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 43 లక్షల మంది విద్యార్థులకు ఒక 650 కోట్లు ఖర్చు పెట్టి, అంటే
ప్రతి విద్యార్థికి మీకు అందరూ చెప్పాను, మీరు బ్యాగ్స్, షూస్, బ్యాడ్జెస్, తర్వాత యూనిఫామ్, బుక్స్. యూనిఫామ్ కుట్టించుకోవడానికి కుట్టు కూలీలు కూడా పేరెంట్స్ ఖాతాలోకి వేయడం జరుగుతుంది. అమ్మా మీరందరూ ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. గత ప్రభుత్వ హయాంలో ఏ మాత్రం చదువుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎందుకు చదువుకు ప్రాధాన్యత ఇవ్వలేదని మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పిల్లలకు ఓట్లు లేవు, అంటే కేవలం ఒక ఓట్ల రాజకీయం చేశారు గత ప్రభుత్వ హయాంలో. సో ఇంకా చక్కటి ప్రభుత్వం ఇప్పుడు మనం ఏర్పడింది, చక్కటి కార్యక్రమాలు తీసుకుని వస్తున్నాము. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుపడాలన్నట్లయితే గ్రామ స్వరాజ్యం, వైద్య, విద్యం, మహిళా ప్రగతి వీటన్నిటి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తూ ప్రధానంగా అంటే ఇవాళ పిల్లలు, ఇవాళ బాలలు, బాలికలు, రేపటి పౌరులు, ఇవాళ విద్యావంతులు బాగా అనుకుంటే రేపు పొద్దున్న రాష్ట్రం బాగుంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చిన మన జగన్ ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు ఇప్పుడు కరోనా ఇంత కష్ట సమయంలో కూడా ఏ మాత్రం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఏ మాత్రం వెనకడు వేయకుండా చక్కటి కార్యక్రమాలు తీసుకొస్తున్నారో. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డబ్బులంతా ఉన్నాయి కేవలం అంటే వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధిని త్వరలో దక్కి ఒక కొంచెమైన పరిపాలన ప్రకటించారు. ఇప్పుడు ఇవాళ మన ఒక మంచి ముఖ్యమంత్రి, రుచిమైన ముఖ్యమంత్రి వచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి చక్కటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మందికి వస్తాయి. మీ అందరి ఆశీర్వాదం చక్కగా ఉండాలని చెప్పేసి విద్య లేని వాళ్ళు వింత పశువులు ఉంటారు. సో వింత పశువుగా మనం ఉండకూడదు. ఒక మంచి విద్య రావాలా, ప్రజల రాష్ట్రం బాగుండాలన్న ఒక మంచి ఉద్దేశంతో చక్కటి కార్యక్రమాలు తీసుకొచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు అవకాశం ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు. ఒకసారి పిల్లలు ఒకసారి జై జగన్ చెప్పాలి. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని తుంకలగడ్డలో అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో 2 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ల తాళాలను పగలగొట్టి ఇంట్లో ఉన్న 2 తులాల బంగారం, 15 తులాల వెండి, 15,000 రూపాయలు దోచుకున్నారు. పరిగి సీఐ లక్ష్మారెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేము నిన్న సాయంత్రం 8 గంటలకు, రాత్రి 8 గంటలకు మా అక్క హెల్త్ బాగాలేకపోతే పరిగిపోయినాం. నా పేరు రహీం. పోతే సరే అని అలా చూసేసి హెల్త్ బాగాలేదని చూసేసి ఒక గంట సేపు ఉండే వచ్చేద్దాం అనుకున్నాం. మేము మా కిరాణా షాప్ ఉన్నది, ఆ టైం బంద్ చేసి పోయినాం. పోతే మళ్ళీ వాళ్ళు హెల్త్ బాగాలేదు సరే అని తినేసి ఈయన నైట్ పండుకొని పొద్దున్న పాలకపోతావు నువ్వు, ఆ టైంలో ఇంటికి వెళ్ళిపోదు కానీ అని అనే పెట్టుకున్నా మా అక్క. సరే అని మళ్ళీ పొద్దున్న 6 గంటలకు వచ్చి చూస్తే గేట్ తాళం విరగొట్టున్నది, లోపల డోర్ తాళం విరగొట్టున్నది, బెడ్రూమ్ ఓపెన్ ఉండే, మళ్ళీ అల్మారీ ఓపెన్ ఉన్నది. అల్మారీ ఓపెన్ ఉన్నాయి, కాయలు అవి చిన్న చిన్న పర్సులు, బంగారం పెట్టుకున్న పర్సులు అన్నీ బయట ఉన్నాయి. తులం బంగారము, 10,000 క్యాష్ లేదు సార్. 10,000 రూపాయలు ఉండే, 10,000 రూపాయలు ఉండే. చిన్న పని చేయండి అని అడ్వాన్స్ ఇచ్చారు నాకు. ఇస్తే అది పెట్టిన అమౌంట్ నాకు న్యాయం జరగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం, పెద్ద మనుషులని, పోలీసులని. మేము ఊరికి పోయినాము, 3 రోజులని ఊరికి పోయి వచ్చే వరకు తాళాలు ఎరగొట్టిరు. నాయి అన్నయ్య ఇంటి తాళాలు ఎరగొట్టిరు. ఇంట్లో ఎవరో దొంగలు పట్టరు. నా పేరు కరీం, నాది ఇల్లు ఇది. నేను ఊరికి పోయి వచ్చే వరకు 3 రోజులని వచ్చే వరకు ఇంటి తాళాలు ఎరగొట్టిరు. నేను ఇక్కడనే ఉంటా, ఇక్కడే కొత్త ఇల్లు కట్టుకున్నాను. నేను కొత్త ఇల్లు కట్టుకున్నా ముందే నాకు పుల్లపాలు ఉన్నది. నేను ఊరికి పోయినా, మా అత్తోళ్ళ ఇంటికి పోయినా. ఊరికి పోయి వచ్చే వరకు తాళాలు ఎరగొట్టిరు. ఇంట్లో ఎరగొట్టిరు. లోపల ఏమేమి పోయిందో మొత్తం బీరో తాళాలు ఎరగొట్టిరు. లోపల మొత్తం గద్రగోళం చేసిరు. బంగారం ఉండే, బంగారం లేదు. బంగారం తులం ఉండే, 30 తులాల ఎండి ఉండే. అమ్మాయి గొలుసులు 15 తులాలు ఉండే, మా పాపాయి 15 తులాలు ఉండే. అవి కూడా లేవు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిరు, అవి చూసే వరకు లేరు. ఇక పోలీసు వాళ్ళే న్యాయం చేయాలి, మీరే న్యాయం చేయాలి. డబ్బులు లేవు నా దగ్గర, అన్న దగ్గర డబ్బులు పోయినాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గాన్ల సుమతి అధ్యక్షతన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ శరత్రావు, మండల ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ గాన్ల సుమతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజుల, ఉప సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరలు మహిళలకు చాలా ఉపయోగకరంగా, ఎందుకంటే ఏ తల్లిగారు ఇచ్చినట్టుగా మన ప్రభుత్వం సంవత్సరం బతుకమ్మ చీరలు ఒక్కొక్క మహిళకు అందజేస్తుంది. కాబట్టి ఈరోజు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేసినాము.
ఈ సందర్భంగా మహిళల తరఫున అందరి తరఫున మన రాష్ట్ర ప్రభుత్వానికి మన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్పంచ్ సుమతక్క గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మహిళలందరికీ కేసీఆర్ గారు వంటిన ఆత్మీయ దసరా పండుగ బతుకమ్మ పండుగ కానుక చీరల పంపిణీ కార్యక్రమం బతుకమ్మ చీర పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ ఉప సర్పంచ్ గారు అలాగనే గౌరవ పేరున ముస్తాబాద్ పాలకవర్గం వార్డు సభ్యులందరూ అలాగనే ముస్తాబాద్ గౌరవ ఎంపీటీసీలు అలాగనే ఇంక కార్యక్రమం పాల్గొన్న మాజీ సర్పంచ్ నల్ల నరసింహ గారు టీఆర్ఎస్. ప్రతి మహిళ కోరుకునేది ఏంటంటే తోపుట్టు ప్రతి బతుకమ్మ పండుగ అనేది మనకు అత్యంత పెద్ద పండుగ, గౌరవించుకోవాల్సిన పండుగ. బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయంగా కలుసుకొని ఆత్మీయంగా చేసుకునే పండుగ ఇది. అట్లాంటి బతుకమ్మ పండుగ అందరూ కూడా కొత్త చీర కట్టుకోవాలని ఉంటుంది. కొన్ని ఊర్లలో మారుతున్న పరిస్థితులను బట్టి కొందరికి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ కూడా ప్రతి తోబుట్టు నా చెల్లె అనుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా అందరికి కూడా చీర పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో వెరైటీ చీరలను ఇవాళ రాష్ట్రం అంతా కూడా పంచడం జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న ప్రతి మహిళ మీద ఎంత ప్రేమ ఉంది, ప్రతి మహిళను కూడా తన తోబుట్టు లెక్క చూసుకుంటున్నట్టే ఇవాళ రాష్ట్రం లెవెలైనా మన దగ్గర వాళ్ళని ఇష్టపడ్డ మనం గౌరవించినప్పుడైతే ఏ సంస్కృతిలో అయినా మన చెల్లెను మన తల్లిని గౌరవించుకున్నప్పుడైతే ఆ కుటుంబం బాగుపడితే అట్లే రాష్ట్రం కూడా మన మహిళలను అందరినీ కూడా గౌరవించినప్పుడే రాష్ట్రం కూడా మంచిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతోటి ఇలా రాష్ట్రం అంతా కూడా చీరలు పంపడం జరిగింది. మా తండ్రి పంపిణని చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం టీవీలలో పేపర్లో. అట్లాంటి మంచి మనసున్న ముఖ్యమంత్రి గారికి మేము మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే పనులను ఎంఆర్ఓ రమేష్, ఎంపీడీఓ కోటేశ్వరరావుతో కలిసి ఆర్డీఓ వినోద్ పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ సర్వేకు అందరూ సహకరించాలని, ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సర్వే పూర్తి ఉచితమని, ఎవరు కూడా సర్వే కోసం డబ్బులు ఇవ్వనవసరం లేదని తెలిపారు. గ్రామ అధికారులు, గ్రామ సిబ్బంది ఎవరైనా ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలిపారు. ప్రజలు సర్వేకు అవసరమయ్యే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పట్టాదార్ పాస్బుక్, కరెంటు బిల్, సెల్ నెంబర్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యవసాయేతర భూములు లేదా ఆస్తుల వివరాలు నమోదు చేయడానికి గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీ సిబ్బంది ప్రతి ఇంటింటికి తిరిగి మొబైల్ యాప్లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ అప్డేషన్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు మల్లాపూర్ మండలంలో విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ముత్యంపేట, రాఘవపేట, తర్వాత మల్లాపూర్ ఇవన్నీ గ్రామాలు విజిట్ చేస్తున్నాం. ఇంకా కొన్ని గ్రామాలు కూడా విజిట్ చేస్తున్నాం ఇంకా మధ్యాహ్నం కూడా. సో అన్ని గ్రామాల్లో ప్రజలు ముఖ్యంగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే మీ ఇంటికి వచ్చినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతుంటారు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ అడ్వాన్స్గానే మీరు ఇంట్లో యజమాని ఉన్నా లేకున్నా ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసి రెడీగా పెట్టి ఉంచి ఒక కవర్లో పెట్టడమో లేదా ఒక ప్లేస్లో నిర్ణీత ప్రదేశంలో పెట్టేసి ఉంచేస్తే ఎప్పుడైతే సిబ్బంది వస్తారో రాగానే ఆ డాక్యుమెంట్స్ చూపించేస్తే వెంటనే మీ వర్క్ తొందరగా కంప్లీట్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో దాంట్లో ముఖ్యంగా ఇంటి యజమాని యొక్క ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు, సెల్ నెంబరు, పనిచేసిన సెల్ నెంబరు, పనిచేయని కాదు పనిచేసే సెల్ నెంబరు, ముఖ్యంగా మీరు ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇతర పట్టదారు పాస్బుక్ కానీ లింక్ చేసిన సెల్ నెంబర్ మంచిగా ఉంటుంది. తర్వాత పట్టదారు పాస్బుక్, ఒకవేళ వ్యవసాయ భూమి ఉంటే పట్టదారు పాస్బుక్ జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ, లేదా మీ మొబైల్లో ఉంటే మొబైల్లో చూపించడం కానీ సెల్ నెంబరు. తర్వాత కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు, కరెంటు బిల్లు రసీదు ఉంటే ఆ రసీదులో ఉన్న అఫీషియల్ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ను మీటర్ నెంబర్ను తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వివరాలు ఒకవేళ మీకు ఏమైనా డాక్యుమెంట్స్ అందుబాటులో వెంటనే లేనప్పుడు జాబ్ కార్డు కానీ, తర్వాత పాన్ కేబుల్ వేరే కార్డ్స్ ఏమి పాన్ కార్డు కానీ ఇలాంటివి కొన్ని మీరు డాక్యుమెంట్స్ అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు వెంటనే మీ డేటా ఫీడ్ చేసుకుంటారు. అయితే ముఖ్యమైన సమస్య ఏమొస్తుందంటే మీ యొక్క ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది, ఎంత మీకున్న జాగ ఎంత, ఆ జాగలో మీరు కట్టిన భాగం ఎంత, బిల్డింగ్ కట్టిన ఎంత, ఆ రెండు వివరాలు మీరు చెప్పగలిగితే తొందరగా పని ముగుస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఎంతుందో అప్రాక్సిమేట్గా చెప్పడం లేదు, తెలియకపోవడం చేస్తున్నారు. కాబట్టి వెంటనే తెలుసుకోవడం మీ పెద్దవాళ్ళని అడిగి లేదా మీరే మెజర్ చేసుకుంటారా, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కాగితాలు ఉంటే
అవి ఆ వివరాలు కూడా సరిగ్గా చెప్తే తొందరగా అక్కడ కార్యక్రమం ముగుస్తుంది. పెద్దపల్లి జిల్లా మందని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజతో కలిసి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం కూడా ఆడబిడ్డల కోసం బతుకమ్మ సద్దుల పండుగని తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా నిర్వహించుకుంటున్నటువంటి పండుగ. ఈ పండుగకి చీరల్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా రూపకల్పన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహణలో భాగంగా ఈ సంవత్సరం అయితే ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు అందరికీ కూడా తెలుసు. డబ్బు ఇబ్బంది ఉన్నప్పటికీ చీరలను ఇవ్వడంలో మాత్రం అశ్రద్ధ వహించలేదు ముఖ్యమంత్రి గారు. అంటే కారణం రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆడబిడ్డలని ప్రేమించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇవాళ బతుకమ్మ చీరలు కూడా మొదటి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వచ్చే వరకు దినదిన అభివృద్ధిలో భాగంగా ఇవాళ మంచి క్వాలిటీ తోటి అందంగా కనబడుతూ క్వాలిటీ గల చీరల్ని ఇవాళ మనం పంపిణీ చేసుకుంటా ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశము. ఇవాళ పుట్టిన బిడ్డకా నుండి పెళ్ళై తర్వాత ప్రసిద్ధి ఇంటికి పోయే వరకు కూడా కేసీఆర్ గారే 104 నెంబర్ గల వాహనాన్ని పెట్టి కేసీఆర్ కిట్టి చింటికి పంపిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బీద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ప్రజలందరూ కూడా మరి సూక్ష్మంగా గమనించాలని కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా ముఖ్యమంత్రి గారే పెద్ద కొడుకై కుటుంబం పెద్దయి ఇవాళ అన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి, జరిపిస్తూ ఉన్నారు. కనుక ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పథకాలు ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేకం వస్తాయని రావాలని ఆకాంక్షిస్తూ ఆడబిడ్డల చీరల పంపిణీ ఇవాళ ముందొస్తూ సద్దుల బతుకమ్మ మరి దసరా శుభాకాంక్షలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక సుందరయ్య భవన్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెగువేర 53వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనుముల కిరణ్, జిల్లా అధ్యక్షులు ఆత్రం నగేష్, జిల్లా సహాయ కార్యదర్శి తోట కపిల్, వికాస్, ప్రశాంత్, శ్రీకాంత్, తనుష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కామ్రేడ్ చెగువేర 53వ వర్ధంతిని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. వృత్తిరీత్యా డాక్టర్ అయినా కూడా సమాజంలోని సామాజిక రుగ్మతలను గమనించి ఈ సామాజిక అంతరాలు పోవాలని చెప్పేసి మనిషిని మనిషి దోచుకునే సమాజం కాదు, సమాజం రావాలని చెప్పేసి అర్జెంటీనాలో పుట్టి క్యూబా డాక్టర్ మన ఫిడెల్ క్యాస్ట్రో, రాహుల్ క్యాస్ట్రోలతో కలిసి క్యూబా విప్లవాన్ని తీసుకొచ్చి క్యూబా మంత్రివర్గంలో పనిచేసి అది సంతృప్తినివ్వక బొలివియాలో కూడా విప్లవం తీసుకుందామని వెళ్ళి అక్కడ గెరిల్లా పోరాటాలు చేస్తున్న తరుణంలో అమెరికన్ సామ్రాజ్యవాదులు కుట్రలు చేసి చెగువేరాను అంతం చేయడం జరిగింది. ఈరోజు చెగువేరా నిరంతర ప్రవహిస్తున్న ఒక ఉత్తేజం లాంటివాడు. విద్యార్థులు యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన వాడు. ఈరోజు నిరంతర అధ్యయనశీలి. అదేవిధంగా ఇదైతే ప్రజలను బాధిస్తున్న వీటి ఉన్నాయో అవన్నిటినీ పోవాలని చెప్పేసి సమాజం రావాలని చెప్పేసి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గొప్ప వ్యక్తి. కాబట్టి విద్యార్థులు యువత ఈరోజు చెగువేరాను ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయో ఆ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి చదువుల్లోనూ అన్నింట్లోనూ ముందుండాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా పిలుపునిస్తూ చెగువేరాను స్మరించుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి సంతకాల సేకరణ చేపట్టారు. రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు బాబురావు ఆధ్వర్యంలో 131వ జీవన్ రద్దు చేయాలని ర్యాలీ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్నందున బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు సింగిల్ బెడ్రూమ్ కాదు కదా, కనీసం 60 గజాల స్థలం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కరోనా సంక్షోభంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రజల కష్టాలు పట్టించుకోపోగా ఎల్ఆర్ఎస్ పేరుతో ఇంకా ప్రజలను పీడిస్తున్నారని, రాబోయే ఎలక్షన్లో బీజేపీ గెలుపుతో తగిన బుద్ధి చెబుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బొక్క బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షుడు బాబురావు ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ మీద, డబుల్ బెడ్రూమ్ మీద కరోనా వచ్చి అతలకుతలమైపోతుంటే దేశం ఇప్పుడు ఈయన ఎల్ఆర్ఎస్ అంటున్నాడు. పేద ప్రజలు ఎల్ఆర్ఎస్ అనేది ఇంకేం తెలియదు, ఎల్ఆర్ఎస్ ఎట్లా కట్టుకోవాలనో ఏం తెలియదు, భయభ్రాంతులను చేస్తున్నాడు కేసీఆర్.
ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏడిచ్చిండు, ఎవరికి ఇచ్చిండు? రాజేంద్ర నగర్లో నేను అడుగుతున్నాను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారిని, ఇప్పటివరకు ఎన్ని వేల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చావు ఇక్కడ గరీబోళ్ళకి? ఇప్పటికీ ఎన్ని ఇచ్చావో అది మాకు చెప్పాలి. ఎందుకంటే గరీబోలు ప్రతి ఒక్కరు మా దగ్గర కూడా వస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరు ఇప్పిస్తున్నారు అని. ఇప్పుడు ఇవాళ రేపు కొత్తగా పెట్టిండు ధరణి ఎంట్రీ అని చెప్పేసి పబ్లిక్ అంతా భయభ్రాంతులు అవుతున్నారు. ఈ ఎలక్షన్ల ముందు ఇదేందేదో కన్విన్స్ చేస్తున్నాడు, టీఆర్ఎస్ కోట్ లేకపోతే మా ఇండ్లు గుంజుకుంటారో మా పొలాలు గుంజుకుంటారో అని చెప్పేసి కూడా వాళ్ళు ధరణిలో ఎంట్రీ చేసుకోవాలని వాళ్ళు భయపడుతున్నారు. కనుక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి, ఎల్ఆర్ఎస్ని వెంటనే రద్దు చేయండి. రద్దు చేసి ఉన్న వాళ్ళకి ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయండి డబ్బులు లేకుండా. లేకపోతే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని గ్రేటర్ హైదరాబాద్లో తిరగకుండా గ్రేటర్ హైదరాబాద్లో మిమ్మల్ని ఓడిస్తుందని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి. అదే కాకుండా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి మరి ఎల్ఆర్ఎస్లో డబ్బులు కట్టాలి. ఎల్ఆర్ఎస్ మీద ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. ఇంతవరకు ఎల్ఆర్ఎస్ ఏ ప్లాట్కి ఎంత కట్టాలి, ఏ ఊర్లో ఏ బస్సులో ఎన్ని పైసలు ఫిక్స్ చేసారు, ఏ ప్లాట్కి ఎంత రేటు ఉంది, మరి మేము కొన్నప్పుడు తీసుకున్నటువంటి రేటా లేకుంటే ఈరోజు మరి మార్కెట్ రేటా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇంతవరకు అది కూడా ఎవరికి కూడా క్లారిఫికేషన్ లేదు, వాళ్ళకు కూడా సమాచారం లేదు, ఒక సక్రమమైనటువంటి ఆలోచన ఒక ఎవరి అధికారం లేడు. కాబట్టి వెంటనే ఎల్ఆర్ఎస్ మీద కానీ డబుల్ బెడ్రూమ్ మీద కానీ ఈ ప్రభుత్వము సరి అయినటువంటి ఆలోచన చేసి ఈ ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజేంద్రనగర్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో పాదయాత్ర సంతకాల సేకరణ చేపడుతున్నాం. కాబట్టి ఈ యొక్క ఉప్పర్పల్లి చౌరస్తాలో ఈరోజు రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బాబురావు గారి డివిజన్ అధ్యక్షుడి యొక్క అధ్యక్షతన ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం చేపట్టాము. భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండ్లగూడ కిస్మత్పుర హిమాయత్ సాగర్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు దసరా కానుక ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బండ్లగూడ జాగీర్ మేయర్ మహేందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అస్లాం బిన్ అబ్దుల్, ముద్దన్ రాము, నిఖిలారెడ్డి, జయ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ తెలంగాణ వచ్చినాక బతుకమ్మ పండుగని ప్రతిష్టార్థంగా తీసుకొని మన గౌరవనీయులైన సీఎం గారు అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారి చొరవతో మరి హిమాయత్ సాగర్లో ఇలా బతుకమ్మ పండుగ సందర్భంగా ఫస్ట్ ఈరోజు మరి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో మొదటిగా ప్రతి వార్డులలో చీరలు పంచడం జరుగుతుంది. ఈ హిమాయత్ సాగర్ గ్రామంలో కూడా జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ రాము, మరి మిగతా కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, మరి అన్ని పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా మరి బతుకమ్మ మరి దసరా దీపావళి శుభాకాంక్షలు. మరి మన ప్రియతమ నాయకుడు సీఎం గారు మరి అక్క చెల్లెళ్ళని మరి ఫస్ట్ పండుగ మన తెలంగాణ వచ్చినాక గుర్తించి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గుర్తించి అందరూ పండుగ మన తెలంగాణ స్పష్టార్థంగా తీసుకోవాలని మరి సీఎం గారు ఈ బతుకమ్మ చీరలు పంచడం మరి అది ఎంతదైనా సరే ఉండని మా అక్క చెల్లెళ్ళని గౌరవించి పండుగను మరి తెలంగాణలోనే దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకు సీఎం గారికి ధన్యవాదాలు చెప్తూ మరి అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మరి బతుకమ్మను అందరూ ఆ చీరలు కట్టుకొని మరి ఆనందపరుచుకొని బతుకమ్మలు మంచిగా సందర్భంగా చేసుకొని అందరికీ శుభాకాంక్షలు చెప్తూ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్కు 5 ఊళ్ళు కలిపి మొత్తం 7,000 చీరలు ఉన్నాయి. మరి 4-5 రోజుల దాకా కూడా రోజు ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ రోజుకు 50 మంది 100 మంది లాగా ఇచ్చుకుంటూ ప్రతి వార్డులలో విలేజ్లలో కూడా 2-3 స్టేట్లో కూడా పెట్టి అంటే ఒక్కో విలేజ్కు 4-5 కార్పొరేటర్ల ఏరియా కలిపి ఒక్కొక్క దగ్గర పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. రాని వాళ్ళకి కూడా ఉంటే కూడా మళ్ళీ కూడా చూసి మళ్ళీ మేము మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో కూడా వాళ్ళని రాని వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ అక్కడ ఆఫీస్ దగ్గర కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 9 తారీఖు స్టార్ట్ అయింది, 2-3 రోజుల దాకా ఇస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో ట్రాక్టర్ల ర్యాలీ, నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు. బోడుప్పల్లి 28వ డివిజన్లో బీట్ రోడ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన, కాలనీలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మల్లారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ, హాజరైన స్థానిక శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి. ఇక ఏపీలో సర్కార్ బడులకు స్వర్ణయుగమే స్పష్టం చేసిన సింగిల్ విండో చైర్మన్ హరిచంద్రారెడ్డి.
విద్యారంగంలో చారిత్రాత్మకమైన మార్పులకు శ్రీకారం. జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించిన నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.